మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 905990. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పిల్లలు తిన్నారా లేదా అని, ఒకవేళ సరిపోతో లేదా అని చాలా మంది తల్లులు కడుపు మార్చుకొని పిల్లలకి కడుపు నుండి అన్నం పెట్టాలని చూస్తారు. అలాంటి మహాతల్లు ఉన్న ఈ లోకంలో ఒక తల్లి తన మాజీ ప్రియుడితో కార్యక్రమాలు కట్టొస్తున్నాడని 3 పిల్లల్ని చంపేసింది. పాము కూడా సిగ్గుపడి ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది. సభ్య సమాజం సిగ్గుతో తన గంటను గురించి ఒకసారి మాట్లాడితే ఆ తల్లి 3 పిల్లలకి పెరుగంలో విషం పెట్టి చంపేసింది. చిన్నాడు స్నేహితులతో కార్యక్రమాలకి అడ్డొస్తున్నారని చంపేసింది. ఆమె ఎవరు, ఆమె గురించి ఆ భర్త ఏమంటున్నారు? ఒకవైపు భార్య జైలుకి వెళ్ళింది, మరోవైపు 3 పిల్లలు సమాధులు అయిపోయారు. వాళ్ళని తలుచుకుంటూ ఆ తండ్రి ఎంత మానసిక శోభ గురవుతున్నాడో ఆ తండ్రిని తెలుసుకుందాం. చెన్నై గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్, మీకు జరిగిన అన్యాయం పగవాడికి కూడా రాకూడదు, పరావాడికి కానీ పగవాడికి ఎవరికి రాకూడదు. ఎవరికి రాకూడదు సార్. కట్టుకున్న భార్య ఈ విధంగా మోసం చేస్తుందని ఏ భర్త కూడా అసలు ఆలోచన రాదు. అది 3 పిల్లలు చక్కగా ఉన్న పిల్లల్ని చంపిందండి. ఆ తల్లికి అసలు మనసులోకి వచ్చిందో కూడా మా ఫొటోస్ చూస్తుంటే అర్థం కావట్లేదండి. ఇంత దారుణంగా మా తల్లులు ప్రవర్తన. ఎందుకంటే చిన్నపిల్లలు తల్లులు అంటే మన అందరికీ అన్నం పెట్టి పెంచిన మహాతల్లులు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనేది కూడా ఆశ్చర్యపడుతుంది. సార్, ఒకసారి మీకు ఆ అమ్మాయికి ఎలా పరిచయమైంది? అసలు మధ్యలో ఆ వ్యక్తి ఎవరు? ఆ రోజు ఏం జరిగింది చెప్పండి ఒకసారి. నాకు పెళ్లి అయి 13 ఏళ్ళు అయిపోయింది సార్. 13 ఏళ్ళ నుంచి రాని ఆడు శివకుమార్ అనేటోడు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్న పార్టీలో పోయింది మా భార్య. 10th క్లాస్ బ్యాచ్ అంట, నాకు తెలియదు సార్. ఆ 10th క్లాస్ బ్యాచ్ అని పోయి గెట్ టుగెదర్కి పోయి వచ్చిన తర్వాత మా భార్య పిల్లలను కొడుతుండేది సార్. బాగా కొడుతుంటే ఒక్కోసారి 2 సార్లు మందు ఇచ్చాను. తర్వాత పిల్లలకి ఇంత చేస్తుందని నేను అనుకోలేదు సార్, కళలో కూడా. ఎందుకంటే పిల్లలు ఎందుకు కొట్టడం? ఏ స్కూల్కి వెళ్తుందని అనుకున్నా సార్. ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేసేది. పిల్లలతో ఏగలేక వచ్చి ఇంటికి వచ్చి పిల్లలను కొడుతున్నా అనుకున్నా, గానీ ఆమె కోపం ఏంటి మీద చూపించేది, మా పిల్లల మీద చూపించింది. అంటే ఎప్పుడైనా చెప్పిందా శివకుమార్ గురించి మీతో? చెప్పలేదు సార్, నాకు చెప్పలేదు. అంటే మరి మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఫోను మాట్లాడుతున్నది, ఇంట్లో మాట్లాడుతుండే. నాకు అనుమానం వచ్చింది. ఫోన్ మాట్లాడితే ఎవరు అంటే మా డి మేడం అని చెప్తుండేది సార్ నాకు. ఆ స్కూల్ టీచరు పేరెంట్స్ వాళ్ళు మాట్లాడతారు కదా, వాళ్ళే అని అనుకున్నా నేను. ఇది ఇంట్లో మోసం చేస్తుందని నేను అనుకోలేదు సార్, కలలో కూడా అనుకోలేదు నేను. ఆయన ఎప్పుడైనా శివకుమార్ మీ ఇంటికి వచ్చాడా? నాకు తెలుసు సార్, వచ్చింది నేను చూడండి, ఎట్లా చెప్పాలి సార్. ఆ రోజు ఏం జరిగిందండి పిల్లలు? సార్ నేను చూడలేదు. డైలీ వరకు పనికి వచ్చాను సార్. నైట్ 9 గంటలకు నా పెద్ద బాబు నాతో మాట్లాడాడు సార్. అమ్మాయి మాట్లాడింది. తిన్నవా నాన్న అంటే తిన్న డాడీ అని మా పెద్ద అబ్బాయి చెప్పాడు. మా మమ్మీ కూడా తినలే అమ్మ, నీరసంగా ఉంది నాకు డాడీ అన్నది. అంటే అమ్మ మరి హాస్పిటల్కి వెళ్ళొద్దా రజిత, నీవు హాస్పిటల్ కన్నా చూపియవా అని నేను అడిగాను మా భార్య. అంటే నాకు ఒక కాలన ఇయ్యొచ్చు కదా నువ్వు అంటే, ఏం కాదు లే, పెరుగు తాగుతుంది మంచిగా అవుతుంది లే, ఏం కాదు అప్పుడప్పుడు ఇట్లే చేస్తుంది కదా అని అన్నది. సరే రేపు చందనార్ వెళ్ళి హాస్పిటల్ చూపి విష్ణువర్ధన్ దగ్గర అని చెప్పి మా భార్యతో చెప్పాను. నేను బయటికి వెళ్ళాను. అంటే ఓ ట్యాంకర్ చందనార్ ట్యాంకర్ ఆర్డర్ ఉన్నది. ఆ ట్యాంకర్ ఆర్డర్ వేయడానికి చందనగర్ వెళ్ళాను. చందనగర్ వెళ్ళినా ఆ ట్యాంకర్ కాల్ చేసి వచ్చిన తర్వాత మా భార్య 11:22 నిమిషాలు అయింది సార్ నేను ఇంటికి వచ్చే వరకు. ఆ 11:22 నిమిషాలకు డోర్ కొట్టే మా భార్య డోర్ తీసేది. నేను ఇంట్లోకి వెళ్ళాను, పండుకున్నాం సార్, నిద్రలోకి వెళ్ళాను నేను కూడా. మా భార్య పండుకుంటున్నా అన్నది. సరేలే నువ్వు పండుకో, నేను పండుకుంటా అని పండుకున్నాం సార్. ఆ తర్వాత 2:30 ప్రాంతానికి, ఒక 2:30 ప్రాంతంలో మా భార్య గొంతుబాయ అని అటు ఇటు కాలు కొట్టుకుంది సార్. కాళ్ళు జరపడము, చేతులు అక్కడ వేయడం ఇక్కడ వేయడం చేసే వరకు నాకు భయమైంది సార్. భయమయ్యి అమ్మాయిని తీసుకెళ్దామని పక్కింటిలోనూ వాళ్ళని ఇక్కడ పిలిచాను సార్. పక్కన వాళ్ళని ఇప్పుడు గేట్లు కొట్టి వాళ్ళని పిలిచే వరకు వాళ్ళు జర కొద్దిగా లేట్ అయింది సార్ లేచే వరకు. ఆ టైం 2:30 అయి ఉంటుంది సార్. ఆ టైం వరకు వాళ్ళకు చూస్తే మా అమ్మాయి ఇట్లా చేస్తుందని ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మా అబ్బాయిని లేపనీకి పోయాను సార్.
మా ఉమ్, అబ్బాయి లేపనీకి పోతే మా పెద్ద అబ్బాయి లేస్తలేడు అని పోయి లేపితే మా పెద్ద అబ్బాయి చనిపోయి ఉన్నాడు సార్. అయ్యో. చనిపోయి ఉన్నాడు. ఆ చిన్న అబ్బాయిని పట్టుకొని చూస్తాను సార్. చిన్న అబ్బాయి ఆ, కూడా చనిపోయే ఉన్నాడు సార్. నా అయ్యో. దగ్గర మా ఇద్దరి మధ్యలో వండుకున్న మధుప్రియ కూడా చనిపోయే ఉన్నది సార్. ఏమి ఉమ్, తోయక దిక్కు తెలియక పక్కింటిలో నీళ్ళ నరిసి తీసుకొని ఆ అమ్మాయిని ఈమె సాగు బతుకులో ఉన్నదని ఈ అమ్మాయిని బ్రతికియండి అని చెప్పాను సార్. ఉమ్, వాళ్ళు ఏదో ప్రైజం తీసుకుర్రు, ఏం తీసుకున్నారో నాకు తెలియదు కదా సార్. వీళ్ళు అవును. ముగ్గురు చనిపోయారంటే ఈమె కూడా చనిపోతే ఎక్కడ నా మీకు నేరం వస్తుందో అని నేను ఈమెను బ్రతికియండి కాలు మొక్కి తేలు మొక్కి అంటే వాళ్ళ పక్కన వాళ్ళు వచ్చి కాలు వేసుకుపోయారు సార్. ఉమ్, హాస్పిటల్కి వెళ్ళాము, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేసినాం. ట్రీట్మెంట్ జరిగిన 15 నిమిషాల్లో ఆమె రోలోకి వచ్చి మాట్లాడింది సార్ నాకు. ఉమ్, ఆ 15 నిమిషాల్లో మాట్లాడితే ఏం తిన్నావు రజిత అని పెరుగన్నమే తిన్నా, పిల్లలు ఎట్లుండ్రు అని అడుగుతుంది సార్ నా భార్య. ఉమ్, పిల్లలు పిల్లలు ఏంటో సార్, పిల్లలు అప్పటికే ఎప్పుడూ చనిపోయారు. ఉమ్. ఇంక నేనేం చెప్పలే, మా పండుకున్నారని చెప్పాను సార్ నా భార్యకు కూడా. అయ్యో. ఆ. ఆ ఆమెకు ఎప్పుడు అప్పుడు తెలిసింది డాక్టర్ గారు ఏమన్నారంటే ఆమెకి ఉమ్, ఏ విషయం చెప్పకుండి, ఆమె మళ్ళీ లేకపోతే మందు ప్రయోజనం తీసుకున్నట్టుంది, కోమాలోకి వెళ్ళిపోవచ్చు, నువ్వు ఏ ఉమ్, విషయం చెప్పకనే అని డాక్టర్ గారు చెప్పారు. నేనేం విషయం చెప్పలేదు సార్. ఎట్లుంది ఉమ్, పానం ఎట్లుంది అని అడిగిన, అంతవరకే అడిగి నాకు ఉమ్, మంచిగా అయింది, పిల్లలు ఎట్లుండ్రో అని అడిగింది. ఉమ్, అడిగితే పిల్లలు పండుకున్నారు, లేవలేదు అని నేను చెప్పాను సార్. ఉమ్. అది ఎప్పుడు సార్. చెప్పారు అమ్మకి చనిపోయిందని? చనిపోయిందని పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు సార్ వాళ్ళకు, నా భార్యకు. ఏమన్నది అమ్మ ఎప్పుడు? నేను చెప్పలేదు సార్. నా నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. అప్పుడు ఓ పిల్లలకు ఇష్టం ఇచ్చిన తండ్రి అని నన్ను తీసుకొని పోయి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. ఉమ్, ఆ తర్వాత ఆమె దగ్గరికి పోయి ఎవరు చెప్పిర్రు ఏం చేసిర్రు తెలియదు సార్. నాకు సాయంత్రం 4:30, 5కి వదిలేశారు. ఆ, నన్ను అడిగారు, అడిగితే నేను చెప్పాను సమాధానాలు. సార్ ఇది పరిస్థితి ఇది అని చెప్పాను సార్. ఆ ఆ, సార్ అప్పుడు తీసుకొని అక్కడ ఎవరున్నారు ఏందని ఫోన్ డాటా తీసుకొని నాకు చేశారు సార్. ఉమ్. సారు మీ పిల్లలను పెట్టుకోపో బాబు అని తోలిచ్చేసి తర్వాత మీరు భార్యతో మాట్లాడారా? హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాను సార్. ఆ, మాట్లాడితే రజిత ఎంత పని చేసినావు, పిల్లలను ఏం పాపం చేసినావు, నేనేం పాపం చేసినా, రజిత పిల్లలను ఎందుకు చంపినావు, నన్ను చంపేది ఉండే కదా అంటే ఒక్క మాట మాట్లాడదు సార్. కంట్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళలేదు సార్. నా బాధ దిగమింగుకొని నేను బయటికి వచ్చేసాను సార్. నేను ఆడికి సార్ చివరి చూపు సార్ బయటికి పంపియండి అని ఆ ఎస్ఐ గారికి చెప్పాను సార్. ఎస్ఐ మేడం ఉంటే ఆ మేడానికి చెప్పాను, మేడం మీరు చివరి చూపు మేడం ఒక్కసారి చూడనియండి సార్ మా భార్యనని అంటే లేదు వద్దు అని పంపించేయలేదు సార్ నా భార్యను. అంటే చనిపోయిన పిల్లల్ని కూడా చూడలేదు ఆమె? చూడలేదు సార్ చనిపోయిన పిల్లలు. ఆమె చనిపోయింది చూడలేదు సార్. ఆమెనే చంపిందా ఎవరు చంపింది నాకు తెలియదు సార్. మరి అది అసలు విషయం ఎట్లా ఉమ్. చంపింది కూడా నాకు తెలియదు సార్. మరి అది పోలీసులు ఏం చెప్పారు మీకు? పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పారు సార్. అది తువాలతోని చుట్టి చంపిందని చెప్తున్నారు సార్. మరి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఉమ్. లోనే మందు అన్నారు సార్. మందు కాదు, తువాలతోని చుట్టి చంపిందని చెప్తున్నారు. కానీ ఆమెలో అసలు ఏమాత్రం బాధ అని కనిపించట్లేదా? ఏ బాధ లేదు సార్. ఆమె సరే, ఒకవైపు చిన్న కుటుంబంలో మీరు ముగ్గురు పిల్లలతో చక్కగున్న మీకు ముగ్గురు అవును పిల్లలు సార్. కోల్పోయారు, భార్య జైలుకి వెళ్ళింది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అవును ఉందండి? సార్. నా పరిస్థితి కూడా ఏం లేదు సార్. నాకు రోజు సిరంజి బాటిల్ ఎక్కించిందాక నేనైతే ఉండలేకపోతున్నా సార్. ఇప్పుడే ఇంతకు ముందే హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చా. ఆ ముగ్గురు పిల్లల్లో మీకు బాగా ఇష్టపడే ఆ ముగ్గురిని చూసుకోలేకపోయినా సార్ నేను అంతా. సార్ ముగ్గురు పిల్లల్లో మీకు బాగా ఇష్టపడ్డది ఎవరు? ముగ్గురు పిల్లలు ఎవరు మీకు బాగా ఇష్టం? నాకు అమ్మాయి బాగా చదివేది సార్. అమ్మాయి బాగా చదివేది. ముగ్గురు నా పిల్లలే గాని చదువు బాగా చదివితే ఆ, చాలా ఇష్టపడేది. మంచిగా చదివేది, నేను చెప్పిన పని కాదనకపోయేది. ఆ, అమ్మాయి మంచిగా ఉండేది సార్. ఉమ్. నాకు ఆడపిల్లలు ఏ ఆడపిల్ల అయినా నాకు చాలా ఇష్టం, గౌరవం ఉండేది సార్. నాకు ఆడపిల్లలు అంటే మగపిల్లలకు అంటే ఇక ఆడపిల్లలే ఎక్కువ ఇష్టపడేది, ఏ ఆడపిల్ల అయినా సరే. ఇప్పుడు ముగ్గురు పిల్లలు లేరు కదండి మీకు, మీరు ఎలా మరి మీ జీవితం? నా జీవితం ఏం చేయాలి సార్? నాకు వాళ్ళని చంపేస్తే నేను వేరే దారి ఎత్తుకుంటా సార్ వాళ్ళను.
వాళ్ళని ఉంచొద్దు. వాళ్ళు ఉంటే ఇంకోరు కూడా తప్పు చేస్తారు సార్ సమాజంలో. వాళ్ళని ఉండకుండా చేసిర్రు అనుకో, నేను వేరే దారి ఎత్తుకుంటా నేను. అప్పుడు నా పరిస్థితి నాకు చేసే నా నా సత్ ఓపిక ఉన్నన్ని రోజులు పని చేసుకుంటాను సార్. మరి ఇక ఏం చేస్తాం సార్, పరిస్థితి ఇట్లా అయిపోయింది. సంఘటన జరిగింది చాలా రోజులైందండి. పిల్లలు గుర్తు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటారు? ఏమనిపిస్తుంది సార్, ఇప్పటి వరకు కంటికి నిద్ర లేదు సార్. అసలు హాస్పిటల్కి పోయి వస్తున్నా, ఇక నిద్ర ఇట్లా పడతలేదు. పండుకున్నప్పుడు డాడీ అన్న కొడుతుండని అమ్మాయి వచ్చి చెప్పినట్టు, నాన్న అన్న కొడుతుండని గౌతమ్ డాడీ అని నా పెద్ద కొడుకు చెప్పినట్టు కళ అనిపిస్తుంటుంది సార్. అప్పుడు అయ్యో! అలా అట్లనే వస్తుంటది. ఏం చేస్తాం ఉమ్. సార్, ఇక వాళ్ళని పోగొట్టుకున్నా. నేను ఏ జన్మల పాపం చేసిందో నాకు పిల్లలు దక్కకుండా పోయారు సార్. ఆ అమ్మాయి చంపకుండా ఉన్నది సార్, నన్ను చంపేది ఉన్నది సార్. నేను చంపినా నాకు బాధ లేకపో సార్. నా వంశం నిలవాడు, నా పిల్లలు తింటారు, నా సంపాదన అని నాకు కూడా తృప్తి పోతుండే సార్. నాకు నేను చంపడం ఏ ఎందుకండి? జన్మలో చంపడం కాకుండా నాకు చేసిన నీతో ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా ఆవిడ, పిల్లల్ని తీసుకొని. వెళ్ళిపోయినా నేను నా ముగ్గురు పిల్లలు నన్ను మంచిగా బతికించుకుంటుండే సార్. 5th క్లాస్ చదివేటోళ్ళకి ల్యాప్టాప్ తెచ్చిచ్చిన సార్ నేను నా పిల్లలకు. ఉమ్. నేను పిల్లలకి ఏనాడు తక్కువ లేదు సార్. నేను సాయంత్రం డ్యూటీ దిగి వచ్చేటప్పుడు ఇంటికి ఏదో ఒక పండు ఏదో ఒకటి తీసుకొని వచ్చేది సార్. నా పెద్ద అబ్బాయి అయితే అన్ని పుచ్చకాయలేదే అంటుండేది. మా చిన్న అబ్బాయి ఏమో నాకు అరటి పండ్లు అని మా చిన్న అబ్బాయి చెప్తుండేది. మా అమ్మాయి ఏమో దోశదే అని చెప్తుండేది. ఉమ్. నేను ఏదో ఒకటి పట్టుకొని ఐటెం తెచ్చి నా పిల్లలకి ఇస్తుంటా సార్. నేను పిల్లలు పుట్టినరోజు అంతా చెప్పండి. ఈ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా సార్. నేను ఎట్లా మర్చిపోవాలనో నాకేం అర్థం అయితే లేదు సార్. పిల్లలు పుట్టినరోజు చెప్పండి. 3వ నెల 2014 సార్. ఉమ్. సార్ పెద్ద ఆయన 2014 సార్. 25 3వ నెల 2014. ఉమ్. మధుపియ ఆ. జూలై 17 సార్. ఉమ్. జూలై 17, 2015 సార్. చెన్నై గారు, మీ ఆస్తి కూడా పేపర్లో కూడా మీ ఆస్తికి గౌతమ్ సంబంధించిన 2017 సార్. ఆ. సార్ మా భార్య పేరు మీదనే ఆస్తి, 2 ప్లాట్లు ఆస్తి మా భార్య పేరు మీదనే ఉన్నది. 2 ఎకరాల పొలం ఉన్నది. ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని పోయింది. ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు ఆవిడ? సార్ ఎప్పుడు తీసుకెళ్ళిపోయారు ఆవిడ? ఎప్పుడు తీసుకెళ్ళింది తెలియదు సార్ నాకు. ఎప్పుడు తీసుకుపోయింది, ఎప్పుడు చంపుతుందో అని తెలియదు సార్. తెలిస్తే నేను చెప్పకుండా సార్. నేను జాగ్రత్త చూస్తుంటే ఆమె ఎప్పుడు తీసుకుపోయింది, ఎప్పుడు చంపాలి, ఎప్పుడు చేయాలని ఆమె ప్లానింగ్ తోనే చేసినట్టుంది సార్ నాకు. సార్, ఇప్పుడు మీ భార్య తప్పు చేసింది, జైలుకి వెళ్ళారు ఆవిడ. మీరు ఇప్పటికైనా ఆమె క్షమిస్తారా, లేదు క్షమించారా? సార్ ఎందుకు సార్ చేయముంది సార్ ఆడ ఎవరు తప్పు చెయ్యదు. వాళ్ళని చూసి ఇంకోటి తప్పు చేయకూడదు సార్. ఒక కుటుంబం ఖరాబ్. నా పచ్చడి కుటుంబంలో ఆ శివకుమార్ గారు వచ్చి నిప్పులు పెట్టినప్పుడు వాళ్ళని ఉంచొద్దు సార్. వాళ్ళని ఉంచితే ఇప్పుడు వీళ్ళని క్షమించి వదిలేస్తే ఇంకొకరు కూడా తప్పు చేస్తారు సార్. అది బాగుండదు సార్. నేను తప్పు చేయించిన అయితే సార్ నాకు వద్దు. అది చంపేయాలి కాదు, ఆవిడ తప్పు అయినా క్షమించారు, మీ దగ్గరకు వచ్చారనుకోండి, తన తప్పు తెలుసుకొని. అవును సార్. ఆమె తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను సార్. ఎట్లా ఒప్పుకుంటా సార్? నేను ఎట్లా ఒప్పుకుంటా సార్? నా ప్రాణమన్నా తీసుకుంటా కానీ నేను ఒప్పుకోను సార్. నాకు అవసరం లేదు సార్. ఫైనల్ గా ఏం చేస్తున్నారు? రోజు పొద్దున్నే చేంజ్ సార్. చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోయి సార్ ఏం చేస్తున్నావు సార్? ఇప్పుడైతే ఏం లేదు. రోజు హాస్పిటల్ పోయి వచ్చి పండుకుంటున్నా అంతే. ఏముంది, ఇంత తింటా కొద్దిగా. ఇవ్వండి సార్, చూడండి సార్. నాకు ఇప్పుడే వచ్చిన. పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నారండి? హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన. చెన్నై గారు, పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? ఏం చేస్తున్నాం సార్? 10 మంది ఉన్న దగ్గరికి వెళ్ళి 10 మంది దగ్గర ఉన్నప్పుడు ఆడ పోయి కూర్చుంటున్నా సార్. వాళ్ళ దగ్గర లేదు, ఎవరు లేకపోతే ఇంట్లో వండుకొని ఏడుస్తున్నా సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? నా మీలాంటి బాధ ఎవరు రాకూడదు సార్. నీ శత్రువు అయినా రాకూడదు. నాలాంటి బాధ ఎవరికి రాకూడదు భూమి మీద ఉన్న వాళ్ళకు. నా కష్టం ఇంకోనికి రాకుండా చూడండి సార్. ప్రయత్నం చేయండి సార్.
సార్ ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటండి? అలా ఉంచొద్దు సార్. అలా నుంచితే ఇంకో ఫ్యూచర్ ఇంకోటి తప్పు చేస్తారు సార్. తప్పు చేయొద్దంటే అలా ఉంచొద్దు. అటు పచ్చని సంసారంలో నిప్పు పెట్టి ఆ శివకుమార్ అనేటోడు వచ్చి నా పిల్లలను 3 పిల్లలను చంపేసే స్థాయికి తీసుకెళ్ళాడంటే అట్లోటోళ్ళు ఉంటే ఎంత, లేకుంటే ఎంత సార్? చంపేయాలి సార్, ఉండొద్దు. తన పచ్చని కాపురంలో నిప్పుల కోసం శివకుమార్ లాంటి వ్యక్తి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలంటున్నారు చెన్నై గారు. 3 పిల్లలతో చక్కగా ఉన్న నా కుటుంబంలో అవును సార్. అతను రావడం బట్టే ఇటువంటి ప్రమాదం వచ్చింది. ఇప్పటికైనా సరే తన భార్యను మాత్రం ఏ మాత్రం క్షమించినట్టు చెన్నై చెప్తున్నారు. ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు. సాధారణంగా తల్లి దగ్గర ఉన్నామంటే చాలా సేఫ్ గా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అనుకుంటాం కానీ ఇటువంటి తల్లులు కూడా ఉంటారా అనేది ఈ లోకంలో మనం రచిత లాంటి వాళ్ళు చూస్తే కనిపిస్తుంది. ప్రతి తల్లి కూడా తన కడుపును కట్టుకొని పిల్లలకి అన్నం పెట్టే అటువంటి మహాతల్లున్న ఈ లోకంలో పావం కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తించే రజిత లాంటి వాళ్ళు ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఇది చెన్నై గారితో వ్యక్తులు తింటారు. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి చెన్నై గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే సరే సార్.